దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. సంతోషంగా వాళ్ళు స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దాం గట్టిగా. హల్లెలూయా. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. దేవుడి మాట ద్వారా మనతో మాట్లాడును గాక. చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ పగటి వేళ నీ దీన దాసుని నీ పక్షమందు నిలబడి ఉన్నాను. వారికి ఏది అవసరమో నాకు తెలీదు, మీరు ఎరిగి ఉన్నారు. మీరే మాట్లాడండి, వాక్శక్తినివ్వండి, నూతన ప్రత్యక్షతను దయచేయండి. నాతో వినుచున్న వారితో మీరు మాట్లాడండి. బోధించుచున్న నాకు ఆత్మాభిషేకం, వినుచున్న వారికి హృదయ శుద్ధి, సాత్వికం దయచేయండి. ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి నడిపించండి. ఏ ఒక్క మాట విడిచిపెట్టకుండా ప్రతి మాటను గట్టిగా పట్టుకొనగలిగిన మరియ వంటి సామీప్యతను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం సహోదరుడు చదవగా మనం విన్నాం. యెహోవా అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, బోయజు రూతుతో మాట్లాడుతున్నాడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరము ఇచ్చును. ఈ చరిత్ర మన అందరికీ తెలుసు. న్యాయాధిపతుల కాలములో ఒక కుటుంబంలో జరిగినటువంటి సన్నివేశాలని, పరిస్థితులన్నిటినీ కూడా పరిశుద్ధాత్ముడు మరి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ఒక ప్రత్యేకమైన పుస్తకంగా అమర్చారు. అది న్యాయాధిపతుల కాలం, కరువు ఏలుబడి చేస్తున్నటువంటి సమయం. అలాంటి సమయంలో ఎలీమెలెకు అనేటువంటి ఒక పురుషుడు తన భార్య అయిన నయోమిని మరి 2 కుమారులను తీసుకొని మోయాబు ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ వారు 10 సంవత్సరాలు జీవించినటువంటి కాలక్రమంలో ఎలీమెలెకు చనిపోయాడు. తన 2 కుమారులకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వారు కూడా కొంతకాలం గడిచిన తర్వాత చనిపోయారు. ఇప్పుడు ఆ కుటుంబంలో నయోమి ఉంది. నయోమి కోడళ్ళు అయినటువంటి రూతు, వార్ఫా పెద్దది, రూతు చిన్నది. వీళ్ళిద్దరు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నయోమికి ఒక స్వరం వినబడుతుంది. దేవుడు తిరిగి తమ ప్రాంతాన్ని దర్శించాడని, ఆహారం ఇస్తున్నాడని. ఎప్పుడైతే ఈ స్వరాన్ని అర్థం చేసుకుందో ఆమె ఒక్క దినము కూడా మోయాబు ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడకుండా తిరిగి తన స్వదేశమైన జన్మభూమి అయినటువంటి బేత్లెహేముకు ప్రయాణమైంది. ఈ ప్రయాణమయ్యేటువంటి క్రమంలో తన 2 కోడళ్ళు తనతో నడవడానికి ఇష్టపడ్డారు. తనతో నడవడానికి ఇష్టపడినప్పుడు ఈమె అభ్యంతరపరిచింది. నయోమి, వద్దమ్మా, మీరు యవ్వనంలో ఉన్నారు, పెండ్లీడులో ఉన్నారు, మీరు ఎంతో కాలము సంసారం చేయలేదు, మీకు చాలా వయసు ఉంది. ఇప్పుడు నాతో వస్తే మీకేం ప్రయోజనం? మీ జీవితాలు పాడవటం తప్ప. మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి, చక్కగా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోండి. ఇప్పుడు నేను ఒకవేళ పిల్లలు కనే ఓపిక లేదు, ఒకవేళ ఉన్న పిల్లలు ఎదిగి వచ్చేదాకా మీరు వేచి ఉండలేరు. ఆమె అన్న మాటలు ఇవి. మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు 2 ఎలుగెత్తి ఏడ్చారట. 2 హత్తుకున్నారు. ఓర్ఫా 2 ఏడ్చారు, రూతు ఏడ్చింది, 2 ఏడ్చారు. 2 వెంబడించారు, 2 ఏడ్చారు. మళ్ళీ ఆమె అభ్యంతరం చెప్పింది, దయచేసి మీరు వెళ్ళిపోండి అంటే వార్ఫా అయితే ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూత్ అయితే హత్తుకొని చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళతా, నన్ను నువ్వు అభ్యంతరపరచొద్దు, రావద్దని. నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ నివసిస్తే అక్కడ నివసిస్తాను
నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వెక్కడ మృతి పొందుతావో అక్కడే మృతి పొందుతాను. నిన్ను నన్ను మరణం తప్ప ఏది వేరు చేసినా లేదా ప్రత్యేకపరిచినా యెహోవా మనకి గొప్ప కీడు చేయి, నాకు గొప్ప కీడు చేయనుగాక అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నప్పుడు ఆ నయోమికి అర్థమైన విషయం ఏంటంటే, ఈమె నాతో వచ్చుటకు ఈమె మనస్సు కుదిరింది అని రమ్మని చెప్పినప్పుడు వచ్చింది. ఇప్పుడు రూతు మీద ఒక బాధ్యత ఉంది. అదేంటంటే తను పోషించబడాలి, తన అత్తగారు కూడా పోషించబడాలి. ఈ క్రమంలో యవనస్తురాలే కానీ సిగ్గు విడిచి ఎక్కడ చిన్నబుచ్చుకోకుండా ఒక పొలంలోనికి వెళ్ళింది. ఆ పొలపు యజమాని పేరు బోయాజు. ఆ బోయాజు ఈమె గురించి అప్పటికే విని ఉన్నాడు. పొలములో ఉన్నటువంటి కష్టపడుతున్నటువంటి క్షణం తీరిక లేకుండా ప్రయాసపడుతున్నటువంటి రూతును సమీపించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద నువ్వు క్షేమంగా ఉండడానికే, సురక్షితంగా ఉండునట్లు ఇక్కడికి వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని ఆశీర్వచనాల ప్రవాహాన్ని ఆమె మీద కృమ్మరించినట్లుగా మనకు కనపడుతుంది. ఈ రోజున దేవుని మందిరంలోనికి వచ్చిన నిన్ను కూడా దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, అందరికీ ఆయన ప్రతిఫలం ఇస్తాడనియు నమ్మాలి. ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చిన మీ అందరికీ ఏం కలుగుతుంది? ప్రతిఫలం, బహుమానం. అది మామూలు బహుమానం కాదట, సంపూర్ణమైన బహుమానం. నీవు కానీ నేను కానీ ఇక్కడికి ఎందుకు వచ్చాం? చాలా స్పష్టంగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మన దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా జీవించడానికి వచ్చాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ధైర్యంగా దేవుని వాక్యాధారంతో చెప్పే మాట ఏంటంటే, మనం అందరం ఇక్కడికి వచ్చాం, యేసయ్యను నమ్ముకున్నాం, ఆయన రక్తంలో కడగబడ్డాం, ఆయన ఆత్మచేత నింపబడ్డాం, ఆయన మందిర ఆవరణంలో కలిగి జీవిస్తా ఉన్నాం. అయితే మనం ఎక్కడికి వచ్చాం అంటే ఆయన రెక్కల క్రిందకి వచ్చాం. రెక్కల శక్తి ఎలాంటిదో మీకు అర్థం కావాలంటే కోడి దగ్గరికి వెళ్ళాలి. ఆకాశంలో కాకులు తిరుగుతున్నప్పుడు, డేగలు తిరుగుతున్నప్పుడు, గ్రద్దలు విహరిస్తున్నప్పుడు, వాటిని ఎరగా భావించినప్పుడు కోడి భాషలో మాట్లాడుతుంది తల్లి. ఎక్కడెక్కడ చెల్లా చెదురైపోయినటువంటి పిల్లలన్నీ కూడా వచ్చినట్లుగా ఆ కోడి ఏం చేసిందో తెలుసా? రెక్కలను విస్తరింపజేసి అలా ఉంటుంది. ఈ కోడి పిల్లలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఆ రెక్కల సందుల్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు అదేం చేసిందో తెలుసా? క్లోజ్ చేసేసి ఒక్క పిల్ల రెక్క కూడా కనపడకుండా మూసేసింది. ఎందుకు ఈ చిత్రాన్ని మీ ఎదుట పెట్టానంటే, అల్పమైన కోడి రెక్కలకే తన పిల్లల్ని రక్షించాలన్న కోరుకుంటే, ఆ స్వల్పమైన కోడికే ఆ రెక్కలకి అంత బలం ఉంటే, అసలు నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుని రెక్కలకి ఎంత బలం ఉండాలి? చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కోడి రెక్కలకి అంత శక్తి ఉంటే మన దేవునికి ఎంత శక్తి ఉండాలా? ఈరోజు మీరు కంగారు పడద్దు, భయపడద్దు, నిరుత్సాహపడద్దు, ఏదో జరిగిపోతుందని అనుకోవద్దు, నీకు తెలియకుండా ఏదో జరుగుతుందని హైరాణ పడొద్దు. ఆల్రెడీ నువ్వు ఎక్కడికి వచ్చేసావంటే ఆయన రెక్కలలో భద్రపరచబడుటకు బలమైన రెక్కల కిందకు వచ్చి ఉన్నావు. బైబిల్లో పలుమార్లు దేవుని రెక్కలను గురించి భక్తులు రాశారు. ఆ రెక్కల గురించి వాళ్ళు ఎలా రాయగలిగారు అని ఆలోచన చేస్తే,
వాళ్ళు పదే పదే దేవుని కౌగిలిలో భద్రపరచబడిన అనుభవాల గుండా వెళ్ళారు కాబట్టి ఆయన రెక్కలు ఎంత బలమైనవో వాళ్ళు అర్థం చేసుకుని రాయగలిగారు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకెవరూ లేరని నువ్వు అనుకోవద్దు, ఏదో జరిగిపోతుందని కంగారు పడొద్దు, ఈ లోకంలో నేను ఎందుకు బ్రతుకుతున్నానో అని నువ్వు బాధపడొద్దు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? గురి గమ్యం లేని వ్యక్తివి కాదు, దిక్కు దశ లేని వ్యక్తివి కాదు. నిన్ను విడనాడబడిన పరిస్థితుల్లో దేవుడు పెట్టాడని నువ్వు అనుకోవద్దు, అది నీ పొరపాటు. అర్థం చేసుకోవటంలో నీకున్నటువంటి అనుభవ రాహిత్యం అది. తన యొద్దకు వచ్చు ప్రతి ఒక్కరికి ఆయన ఆశ్రయపురమై ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. తన యొద్దకు వచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆశీర్వాద సౌధముగా ఉన్నాడు. బైబిల్లో కొన్ని వచనాలు రెక్కల పాఠాలు, దేవుని రెక్కలు ఎంత బలమైనవో అవి ఏమి నేర్పిస్తున్నాయో కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. దేవునికి స్తోత్రం. బిగ్గరగా మంచిగా. ద్వితీయోపదేశ కాండం అనే దాంట్లోనే ద్వితీయం అంటే రెండోసారి, సెకండ్ టైం అనే పదం కనపడతా ఉంది. అంటే మోషే అప్పటికే చెప్పిన భక్తిపరమైన విషయాలను తన వృద్ధాప్యంలో, ముదుసలి దశలో, అవసాన కాలంలో ఆ లక్షలాది ప్రజలందరినీ సమకూర్చి చేస్తున్న ఒక అద్భుతమైన ప్రసంగం ద్వితీయోపదేశ కాండం. హల్లెలూయా. మళ్ళా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బాబు, మనం ఇక్కడ ఐగుప్తు నుంచి 430 సంవత్సరాల బానిస సంఖ్యల నుంచి ఎలా బయటపడ్డాం? మన శక్తి, భక్తి, బలమా, తెలివా, యుద్ధ నేర్పరితనమా? కాదు. ఆయన ఒక గ్రద్ద గనక తన పిల్లల యొక్క గూడును రేపి ఏ విధంగా ఆ రెక్కల మీద మోసుకొని ఎగరడో నేర్పిస్తుందో, మన దేవుడు కూడా ఐగుప్తు అనబడిన మన గూడును రేపి ఆయన రెక్కల మీద మనల్ని మోసుకుంటూ ఎగిరేటట్టుగా చేశాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇది దేన్ని సూచిస్తుందంటే ప్రత్యేకమైన జీవితం. ఐగుప్తులో ఉండడం దేవుని చిత్తం కాదు, వాగ్దాన భూమి అయినటువంటి కనాను దేశంలో ఉండడం దేవుని చిత్తం. ఐగుప్తు శరీరాశలకు నిలయమైతే వాగ్దత్త భూమి అయినటువంటి కనాను దేశం ఆత్మ సంబంధమైన నిబంధన జనులు ఉండే ప్రాంతం. ఐగుప్తు బానిసత్వానికి, బానిస సంఖ్యలకు సాదృశ్యమైతే ఆత్మ చేత విడిపించబడిన జనులు చేసే ఆరాధనా స్థలం యెరూషలేం, ఇశ్రాయేలు దేశం. ఐగుప్తు విగ్రహ సంబంధమైనదైతే ఈ కనాను దేశం ఒకే ఒక్క దేవుడు, ఎలోహీం దేవుడు, యెహోవా దేవునిని ఆరాధించే నిబంధన ప్రజల గుంపు. స్తోత్రం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు 66 పుస్తకాలు చదవండి. ఒకవేళ నన్ను గనక మీరు ఈ విధంగా ప్రశ్నిస్తే, పాస్టర్ గారు ఒక కేంద్ర బిందువు లాంటి సందేశం ఏంటి? అసలు బైబుల్ మొత్తం ఒకే సందేశం అయితే అది ఏ సందేశం అయి ఉంటుంది? ఏ ప్రసంగం అయి ఉంటుంది? అసలు దేవుడు బైబుల్లో 66 పుస్తకాల ద్వారా మనకు చెప్పాలనుకుంటున్న మాటలు ఎన్నో ఉన్నాయి. అయితే ఒకే ఒక్క మాటలో చెప్పండి అంటే నేను చెప్పగలను. ఏంటంటే ప్రత్యేకంగా జీవించాలనే ఒకే ఒక ప్రసంగం మీద 66 గ్రంథాలను ఆయా భక్తులను రేపి ప్రేరేపించి రాయించాడు. చప్పలు కొట్టండి గట్టిగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 66 పుస్తకాల సారాంశం ఒకటే, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. యు ఆర్ సపరేటెడ్ పీపుల్. లోకంలో ఉన్నాము కదా, లోకస్తులం కాదు.
ఒకసారి మీరు నోవాహు దగ్గరికి వెళ్ళండి. ఎందుకు అతడు కృప పొందాడంటే పాపుల మధ్య పాపం చేయలేదు, దేవుని విడిచిపెట్టిన వారి మధ్య దేవుని సహవాసం లేకుండా బ్రతకలేదు, తిండిబోతులు తాగుబోతుల మధ్య ఆ విధంగా ప్రవర్తించలేదు, హృదయాలు చెరిపి వేసుకొని మార్గాలు చెరిపి వేసుకొని ప్రవర్తన చెరిపి వేసుకొని చెడిపోయిన వ్యక్తుల మధ్య పడిపోయిన వ్యక్తుల మధ్య ఆ విధంగా చెడిపోలేదు, పడిపోలేదు. భూమి అంతా తేరు చూసినప్పుడు ఆ ప్రజలలో నోవాహు ప్రత్యేకంగా ఉన్నాడట. అతడు నీతిమంతుడు, నిందారహితుడు, అతడు దేవునితో నడిచిన వాడు, అందుకే అతడు కృప పొందాడు. స్తోత్రం. అందుకనే ఆ కృప పొందిన ప్రత్యేకించబడిన నోవాహు ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఒక నూతన సృష్టికి పునాదిని వేశాడు. అవునా కాదా? అప్పుడు వరకు ఉన్నటువంటి ప్రపంచం అంతా గతించిపోయింది. నోవాహు కాలములో ఉన్న నోవాహు కాలం వరకు చూసిన ప్రతి సృష్టి నశించిపోయింది జలప్రళయం ద్వారా. నోవాహు కుటుంబం కట్టినటువంటి ఆ ఓడ నూతనమైనటువంటి ఒక తరాన్ని దేవుని కృపచేత కొనసాగించగలిగింది. ఈరోజు నేను అంటాను, ప్రత్యేకంగా నువ్వు గనక బ్రతకగలిగితే నీలో నుంచి ఒక నూతనమైన తరం పుట్టుకొస్తుంది. స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధమైన తరం పుట్టుకొస్తుంది. భక్తి కలిగిన ప్రజలు పుట్టుకొస్తారు, ప్రార్థనా పరులు పుట్టుకొస్తారు, పరిశుద్ధులు పుట్టుకొస్తారు, ప్రత్యేకంగా జీవించడానికి నడుము కట్టుకుని వారు పుట్టుకొస్తారు. అబ్రహాము జీవితాన్ని చూడండి, అతని జీవితంలో కూడా ప్రత్యేకతే కనబడుతుంది. దేవుడు పిలిచిన వెంటనే మొట్టమొదటి మాట, నీ జనమును, నీ స్వజనమును, నీ స్వదేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రమ్మన్నప్పుడు ఏ దేశానికి వెళ్ళాలో ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితుల్లో సైతం దేవుని మాటను విని స్వజనాన్ని, స్వదేశాన్ని విడిచిపెట్టి ప్రత్యేకించబడి జనములకు తండ్రిగాను, విశ్వాసులకు తండ్రిగాను, సమస్త జాతులు దీవించబడేటువంటి తండ్రిగాను అబ్రహాము చేశాడు. హల్లెలూయా. నువ్వు అనేక తరములకు సంతోష కారణంగా ఉండాలంటే నీలో ఒక ప్రత్యేకమైన జీవితం ఆరంభం అవ్వాలి. యోసేపు జీవితాన్ని చూడండి. ఐగుప్తులో ఎంతో మంది ఉన్నారు, కానీ ఐగుప్తు ప్రజల్లాగా అతడు బ్రతకలేదు. ఒకవేళ ఐగుప్తులో విదేశీయులు కూడా ఉండి ఉండొచ్చేమో, కానీ వాళ్ళలాగా బ్రతకడానికి ఇష్టపడలేదు. దేశం మారినా, ప్రజలు మారినా, ఆ ప్రాంతంలో ఉన్న ఫరోనే గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతని వంటి దేవుని ఆత్మ కలిగిన వాడు అసలు ఈ దేశంలోనే లేడు. హల్లెలూయా. సపరేటెడ్ లైఫ్. అందుకనే అతడు ఫరోకి తండ్రిలాగా మార్చబడ్డారు. ఫరో ఇంటికి తండ్రిలాగా మార్చబడ్డాడు. ఫరోకి ఒక నాయకుడిగా చేయబడ్డాడు. ఐగుప్తుకి ఒక ఆధారం అయ్యాడు. ఈరోజు నేను అంటాను, నీ వయసు తక్కువైనా, నీ అనుభవం తక్కువైనా, నీ శక్తి తక్కువైనా, నువ్వు గనక ప్రత్యేకంగా బ్రతకడం ప్రారంభిస్తే అనేకులకు ఆధారమైన వ్యక్తిగా నిన్ను చేస్తాడు. నమ్ముతున్నారా? స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అసలు నీ చుట్టూ నిన్ను అభినందించేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు ఎవరూ లేకపోయినా, నువ్వు ఒంటరివే అయినా, నువ్వు గనక ప్రత్యేకంగా బ్రతకడం ప్రారంభిస్తే ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, అది జరగలేదు, ఇది జరగలేదు కాదు. నువ్వు సపరేట్గా బ్రతకడం నేర్చుకుంటే అన్ని ఇస్తాడు. ఒక్కళ్ళ ఇద్దరా? ప్రతి భక్తుడి జీవితంలో ప్రత్యేకత కదా కనపడుతుంది. యెహోషువ ఏమంటున్నాడు? అరే, మీరు ఎటు పోతారో, ఎవరిని ఆరాధిస్తారో మాకు తెలీదు, నేనును నా ఇంటి వారైతే యెహోవానే సేవిస్తాం. ప్రత్యేకమైన జీవితం అంతా ప్రత్యేకతే. పాత నిబంధనలో ప్రత్యేకతే సందేశం. ఏమండి, అపోస్తుల ప్రసంగాల్లో కూడా ప్రత్యేకతే. మూర్ఖులైన ఈ తరము వారికి వేరయి ఏమవ్వాలట? రక్షించబడాలి. యేసయ్య చెప్పింది కూడా అదే. ఆయన గొర్రెలను, మేకలను వేరు చేయటానికి, అనగా ప్రత్యేకపరచడానికి వస్తున్నాడు. మేకలనగా అవిశ్వాసులు, గొర్రెలనగా ఆయన స్వరము వినగలిగిన విశ్వాసం. అంతా ప్రత్యేకత అనే ఒక ప్రధాన అంశం మీదే
క్రైస్తవ్యం ఆధారపడింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, అనుమానం అసలే లేదు. కాబట్టి ఇప్పుడు మనం తప్పనిసరిగా మన భాషలో చెప్పాలంటే చచ్చినట్టుగా మనము ప్రత్యేకించబడుట కొరకు ఆయన రెక్కల మీద ఇంతవరకు నడిపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ పగటి వేళ మీరు ఇటువంటి తీర్మానంలోకి రావాలని దైవజనునిగా దేవుని పేరిట మిమ్మల్ని ఆకాంక్షిస్తున్నాను, కోరుకుంటున్నాను, బ్రతిమలాడుతున్నాను. నువ్వెన్ని ప్రసంగాలు విన్నా నీలో ప్రత్యేకత రాకపోతే, నువ్వెంత ఏడ్చి ప్రార్థన చేసినా నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి కాకపోతే, మానక మందిరానికి వస్తూ ఏమాత్రం కూడా ప్రత్యేకించబడిన జీవన శైలి నీకింకా అబ్బకపోతే మన భక్తి వ్యర్థం కదా. అందుకని మనం ఏం చేయాలా? ప్రతిదానిలో ఒక ప్రత్యేకత ఉండునట్లుగా చూసుకోవాలి. మాట్లాడే మాటలో, వేసే వస్త్రంలో, జీవించే జీవన విధానంలో, అన్ని వైఖరులలో ప్రత్యేకంగా కనబడాలి. మీరు కనుక ఎస్తేరు గ్రంథాన్ని చూస్తే ఆ యొక్క మొర్దెకైని గమనించినప్పుడు యూదుల గురించి ఆలోచన చేసినటువంటి ఆ యొక్క వ్యక్తులు ఏమని అంటున్నారంటే, వీళ్ళు యూదులు, సమస్త జనులకు వీరు వేరైన ప్రజలు, వీళ్ళ మాట, చూపు, ప్రవర్తన, వస్త్రం, తిండి, తెప్పలు అన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? వేరుగా ఉన్నాయి. స్తోత్రాలు. నువ్వు ఈ లోకంలో ఎంతమంది ప్రజల మధ్య బ్రతికినా కొట్టొచ్చినట్టుగా వెంట కనపడాలని ప్రభు కోరుకున్నాడు. ప్రత్యేకంగా నువ్వు కనపడదు గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు చదవద్దు, జస్ట్ నోట్ చేసుకోండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు. దేవుడట మనల్ని ప్రత్యేకపరిచే క్రమంలో ఆయన ప్లాన్ చూడండి, ఆయన ప్రణాళిక చూడండి. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. స్తోత్రం చెప్పండి. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు ఒక ప్రాసెస్ని కలిగి ఉన్నాడు. పాస్టర్ గారండి, నేను ఎవరికి తెలియదండి, దైవజనుడా నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదండి. కొంతమంది బాధ, ప్రేమించకపోతే బాధ, స్నేహించకపోతే బాధ, పట్టించుకోకపోతే బాధ. కానీ నువ్వు సంతోషపడాల్సిన విషయం. అందుకని మనం వాక్య లోతుల్లో మనం వెళ్ళిపోవాలా. వాక్యం మన లోపల లోతుగా నాటబడినప్పుడు నీ ప్రతి కష్టానికి స్పందన ఎట్లా స్పందించాలనేది ఆ వాక్యమే నీకు నేర్పిస్తుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నీకు వాక్యం తెలిస్తే ఎవడు నేను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు అర్థం చేసుకునేది ఏంటి? నేను ఒకటి తెలిసినా తెలియపోయినా ఆయన నన్ను జగత్తుకు పునాది వేయక ముందే ఎరిగిన గొప్ప దేవుడు. కొట్టు చప్పట్లో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ముందుగానే ఎరిగాడట. ఎరిగిన నిన్ను ఏం చేశాడు? ఆయన ఇతను నా కుమారుడై ఉండాలని నిర్ణయించాడు. గాడ్ నోస్, గాడ్ ఎలెక్టెడ్. నిర్ణయించాడు ఇతను ఉండాలని. నేనంటున్నాను, నువ్వెవరి ఆలోచనలు లేకపోయినా, ఎవరి తలంపుల్లో లేకపోయినా, ఎవరి నిర్ణయాలలో లేకపోయినా, ఈ లోకపు నిర్ణయాలలో నిన్ను రద్దు చేసిన, కొట్టేసిన, అసలు నీ పేరే తీసేసిన, నువ్వు సంతోషపడాలి, గంతులు వేయాలి. అసలు దేవుడే నన్ను నిర్ణయించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. పిలిచిన నీ ఎరిగిన నిన్ను ఆయన ఏం చేశాడట? ఉండాలి, ఇతను ఉండాలి, నా చిత్తంలో ఉండాలి, నా రాజ్యంలో ఉండాలి,
నా కుమారునిగా ఉండాలి. ఏం చేశాడంట? నిర్ణయించి నిన్నేం చేశాడు? ఆయన పిలిచాడు. మౌనంగా ఉండికి ఏం చేశాడు తెలుసా? నీవు నా సేవకుడు అని పిలిచాడు. స్తోత్రం. నీవు నా కుమార్తె అని పిలిచాడు. నువ్వు నా కుమారుడు అని పిలిచాడు. ఒక గనుడైన వ్యక్తే, ధనవంతుడైన వ్యక్తే నీకు పెళ్లి కార్డు ఇచ్చాడు అనుకోండి, ఊర్లో ఎంతమందికి చూపిస్తారు? ఈ ఊర్లో ఇన్ని వందల మంది ఉన్నా ఆ ఎమ్మెల్యే గారు నాకు వచ్చి పెళ్లి కార్డు ఇచ్చాడు అని ఆ పెళ్లి కార్డుని జిరాక్స్ తీపించుకొని, ఎందుకు మళ్ళీ ఒరిజినల్తో నలిగిపోతే మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కనపడదని అది షోకేసులు పెట్టి దాన్ని ఏం చేస్తావు? నువ్వు జిరాక్స్ తీపించుకొని దాన్ని అందరికి చూపిస్తావు. ఒక ధనవంతుడు, రాజకీయ నాయకుడు, అందరు గనుడు అని చెప్పుకుంటున్న వ్యక్తి నుంచి ఆహ్వానం వస్తే అంత సంతోషమే. అసలు ప్రపంచాన్ని నిర్మించిన చక్రవర్తి నీకొక ఇన్విటేషన్ ఇచ్చాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. చెప్పాలి గట్టిగా, సంతోషం లేదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎరిగిన దేవుడు నిర్ణయించిన దేవుడు పిలిచిన దేవుడు నిన్నేం చేశాడు తెలుసా? ఇక్కడికి అసలు మన పాయింట్లోకి వచ్చాం. ఎందుకు నిన్ను పిలిచాడంటే పాపిష్టి దానిగా ఉండడానికి కాదు, పాపము చేయడానికి కాదు, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని నిర్ణయించాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. అంత మాత్రమే కాదు, పరిశుద్ధపరచిన నిన్ను మహిమకు వారసునిగా చేయాలని. చూడండి, ఆయన అనాదికాల సంకల్పం ఎంత గొప్పదండి. సృష్టిలో రవంత చేయబడక మునుపే యు ఆర్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని మనస్సులోను ఉన్నావు. పిలిచిన నిన్ను మరి ఆయనతో కూర్చోబెట్టుకోవాలి, పక్కన ఉండాలంటే మరి ఒక స్తోమత ఉండాలిగా, ఒక స్థాయి ఉండాలిగా, ఒక అర్హత ఉండాలిగా, ఒక యోగ్యత ఉండాలిగా. అందుకని నీతి వస్త్రము కప్పి నీ పాపము కనబడకుండా చేసి కడిగాడు. పరిశుద్ధంగా ఉన్న నిన్ను ఈ పరిశుద్ధత కూడా కాదు, మహామహిమ కోరుహునిగా చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్తము కార్చిన రక్షణదాత, శిక్షార్హులకు జీవప్రదాత. రక్తము కార్చిన రక్షణదాత, శిక్షార్హులకు జీవప్రదాత. పాపము చేత చచ్చిన నన్ను ప్రాణము పెట్టి బ్రతికించితివా. పాపము చేత చచ్చిన నన్ను బ్రతికించితివా. నీదు రక్తం చేసెను శుద్ధం, నీదు త్యాగం పోసెను జీవం. ఓ నిన్న నేడు యుగ యుగములకు చాలిన దేవా నీకే స్తోత్రం. సదయుడా యేసయ్యా సరిపోల్చలేనయ్యా. ఆరాధ్య దైవం నీవే, ఆనంద తీరం నీవే. నలిగిన వారికి ఆశల సౌధం, నా దీన స్థితిలో అనురాగబంధం నీవే యేసయ్యా. ఆమేన్ ఆమేన్. నా గానం నీవయ్యా, నీవే నా ప్రాణం నీవయ్యా, నీవే యేసయ్యా. నా గానం నీవయ్యా. పాపము చేత చచ్చిన మనల్ని, మరణానికి పాత్రులమైన మనల్ని, శిక్షకి అర్హులమైన మనల్ని పిలిచి నీతిమంతులుగా మార్చి మహిమతో నడిపిస్తున్నాడు. ఎందుకు? ఎట్లా తెలుసా? ఆయన రెక్కల మీద మోస్తూ. ఇప్పుడు రెక్కల మీద మోస్తూ అనే పదాన్ని మీరు అర్థం చేసుకోండి. గద్ద తన పిల్లలకి ట్రైనింగ్ ఇస్తుంది. ఎట్లా? గూడు రేపి. దేవుడు నిన్ను పరిశుద్ధురాలుగా మార్చడం కొరకు, ప్రత్యేకించడం కొరకు నీ కంఫర్ట్ జోన్ని రేపుతాడు. నీ సుఖ వలయాన్ని తీసేస్తాడు, నీ క్షేమాన్ని కొట్టేస్తాడు. నా మాటలు అర్థం అవుతున్నాడు? స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. నీకు ఆధారమైన వాటన్నిటినీ నరికేస్తాడు.
ఎందుకంటే దేవుడు మంచోడేనా ఎంతకీ అంటారేమో. నీ సుఖవలయాన్ని తీసేయకపోతే ఆయన కొరకు నువ్వు సాగలేవు. నీ క్షేమాన్ని కొట్టేయకపోతే సుఖాన్ని వదిలిపెట్టి ఆయన కొరకు అడుగు కూడా బయటికి వెళ్ళావు. ఒకవేళ ఐగుప్తులో వాళ్ళని చెదరగొట్టకపోతే, లేకపోతే వారి గూడును రేపకపోతే, వారు ఎర్ర సముద్రము చీల్చుకొని వచ్చే అద్భుతాన్ని చూసేవాళ్ళు కాదు. స్తోత్రం చెప్పండి. నీ ఎదుట ఉన్న ఎర్ర సముద్రాలు చీలాలి అంటే, ఎరికో గోడలు కూలాలి అంటే, నువ్వు ఐగుప్తు అనే ఒక కంఫర్ట్ జోన్, సుఖవలయం, క్షేమక్షేత్రం, ఇదంతా ఏం చేయాలా? రద్దు చేయబడాలి, రేపబడాలి, తీసివేయబడాలి. సర్వసాధారణంగా మనం చెప్పే సాకు ఏంటంటే, నాకు కష్టాలు ఉన్నాయి, లేకపోతే నేను మామూలుగా ప్రార్థన చేయనండి. నాకు నష్టాలు ఉన్నాయి, లేకపోతే అసలు నా ప్రార్థన వర్ణనాతీతం. నాకు కొంచెం పరిస్థితులే కొంచెం తేడాగా ఉన్నాయి, లేకపోతే అస్సలు నేను అంత పరిశుద్ధులు ఎవరు లేరు అని పరిస్థితుల మీదకి, కష్టాల మీదకి, నష్టాల మీదకి, ప్రతికూలతల మీదకి, అవసరమైతే మనుషుల మీదకి కూడా సమస్యలను త్రోసేసి మనం సుఖంగా ఉండడానికి ఇష్టపడతాం. కానీ ఒక మాట ఏనండి, బైబుల్లో భక్తి చేసిన ప్రతి ఒక్కరూ కష్టం లేని వాళ్ళు ఒక్కడు చెప్పండి. ఇర్మియా గారు సుఖవలయంలో భక్తి చేసినోడు ఒక్కడున్నాడా? యోసేపు కష్టాలు లేవా? దానియేలు కష్టాలు లేవా? పౌలు కష్టాలు లేవా? రుతు కష్టాలు లేవా? ఇశ్రాయేలీలు కష్టాలు పడలేదా? ఎవరికి లేవు కష్టాలు? అందరికి ఉన్నాయి. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? కష్టపడిన వారే భక్తి చేశారు. హల్లెలూయా. సమస్యల వలయంలోనే దేవునికి మొరపెట్టారు. అవునా కాదా? మీకు మాట చెబుతా. బైబిల్లో ఒకడు ఉన్నాడు, ధనవంతుడు, కోరిన తిండి తిన్నాడు, ఇష్టపడిన వస్త్రం వేశాడు, ప్రతిరోజు సుఖిస్తున్నాడు, సంతోషపడుతున్నాడు. ఎటుపోయాడు? నరకానికి. సుఖం ఉంది కదా, చక్కగా భక్తి చేయొచ్చు కదా. సుఖవలయం నిన్ను చెడగొడుతుంది, సుఖవలయం నిన్ను పడగొడుతుంది. కష్టం వస్తుంది అంటే నిన్ను ఇంకా షైన్ చేయడానికే. స్తోత్రం. హల్లెలూయా. కష్టం వస్తుందంటే ఇంకా నేను పదును చేయడానికే. ఇప్పుడు కత్తికి పదును చెయ్యాలంటే ఏం చేయాలా? ఒక రాయి ఉంటుంది, ఆ రాయి మీద కత్తిని ఏం చేస్తారు అనుకుందాం. ఆ కత్తివి నీవే ఇట్ట అంటా ఉంటే నిప్పురవ్వలు కూడా వస్తాయి. అబ్బా, అయ్యా, అమ్మా అన్నామని మళ్ళీ ఏం చేస్తాడు? కొంచెం నీళ్లు బాస్తాడు. దేవ స్తోత్రం, అని అంత మంచి దేవుడు. మళ్ళీ కత్తిని ఆ రాయికి వేసి అలా అలా అంటుంటే ఆ నీరు కూడా ఆవిరైపోయి వేడెక్కుతా ఉంటే నువ్వేమి దేవుడు అయ్యా అంటదేమో కత్తి. దానికి మాటలుంటే మొత్తానికి శ్రమ పెట్టబడిన తర్వాత అది మునపటిలాగా ముద్దుగా ఉండదు, బాగా ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఇప్పుడు దాన్ని తీసుకొని ఒక చెట్టు మీద అలా అంటే ఎక్కువ ప్రయాస లేకుండా మహావృక్షాన్ని కూడా కూల్చివేయగలిగిన పదును అది సంతరించుకుంటుంది. స్తోత్రం చెప్పు. ప్రైజ్ ది లార్డ్. నీ ఎదుటున్న ఎలాంటి పరిస్థితినైనా ఛేదించుకుంటా వెళ్ళాలంటే నువ్వు ఒక కత్తిలాగా పదును పెట్టబడాలి. దానికి కష్టాలు అనే చెప్పండి, ఏమి రాయి అది? ఆకురాయి కావాలా? స్తోత్రం చెప్పండి. ఆకురాయి వంటి కష్టాలు మనకు అవసరమే. ఎందుకంటే మనం పదునెక్కాలి. అందుకని కష్టం రానియండి, నష్టం రానియండి, శ్రమే రానియండి, ఇరుకే రానియండి, ఇబ్బందులే రానియండి. ఎందుకంటే ఇవన్నీ మనల్ని ప్రత్యేకపరచడానికే. ఒక రోజున ఎప్పటి నుంచో దావీదుకు ఒక ఆలోచన. ఏంటి ఆలోచన అంటే యుద్ధం చూడాలి. ఏం చూడాలి? అసలు మా అన్నలు రోజు అబ్బా ఆ డ్రెస్సులు ఏంటి, ఆ ఖడ్గాలు ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, అసలు నన్ను ఎప్పుడు రానియట్లేదు. ఏం చూడాలా? యుద్ధం చూడాలా. ఎప్పుడు రానిలా. ఒకరోజు మాత్రం వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, రే మీ అన్నోళ్ళు యుద్ధానికి పోయి చాలా రోజులైంది, వాళ్ళు ఇంకా రాలేదు, నాకు కంగారు అయిపోతుంది,
వాళ్ళు మంచి ఆకలి మీద ఉంటారు, వెళ్ళిపోయి ఈ ఆహారాన్ని ఇవ్వు, ఈ రొట్టెలు ఇవ్వు, ఈ జున్ను ఇవ్వని శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చి పంపించాడు. అక్కడ యుద్ధం జరిగితే చూద్దాం అనుకున్నాడు, కానీ అక్కడంతా ఏడుపు, మూలుగు, నిశ్శబ్దం. శత్రువైనటువంటి గొలియాతు స్వరం, రే ఇశ్రాయేలీయులలో మగోడు అక్కడ కూడా లేడా? అప్పటికే ఎన్ని రోజుల నుంచి అరుస్తున్నాడు? 40 రోజుల నుంచి అరుస్తున్నాడు, పగలు రాత్రి. ఈ 40 రోజులకు సౌలు మూలన పడిపోయాడు. ప్రజలు బలహీనులైపోయారు. అమ్మో, పిరికితనం కలిగిన ఆత్మ వాళ్ళని ఆవరించింది. యుద్ధం చూద్దామని వెళ్ళాడు, కానీ దేవుడు యుద్ధంలోకి నెట్టాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలారా వినండి, మీరు యుద్ధం చూసేవారు కాదు, చేసేవారు. ఆమేన్ చెప్పాలి, ఆమేన్ ఆమేన్. యుద్ధం చూసేవారు కాదు, చేసేవారు. చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. నువ్వు వీక్షకుడు కాదు, ప్రేక్షకుడు కాదు, శోధకుడికివే, శోధకుడివి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని వాళ్ళ కష్టాలు ఎత్తే చూద్దాం, వీళ్ళ కష్టాలు ఎత్తే చూద్దాం అనుకోగాక, అసలు ప్రభువే కష్టం అనుమతించిన అది నాకు మేలే. ఆ రోజున ప్రత్యేకపరిచాడు. అందరు పిరికితనం కలిగిన ఆత్మ కలిగి ఉంటే ఇతనికి రోషం ఆత్మ. ఒక సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవము కలిగిన సైన్యములకు అధిపత్యకు దేవుని సైన్యాన్ని ధిక్కరించడమా? అసంభవం అన్నాడంతే. ఏంట్రే, నీకు యుద్ధం తెలుసా? తెలియదు. కత్తి ఎట్టుంటుందో తెలుసా? తెలియదు. ఏమీ తెలీదా? మరి ఎట్టా ఏం చేద్దామని అసలు సౌలు దగ్గరికి బా అంతే. ఆయన వస్త్రాలు ఇవి అన్నీ తెప్పించాడు. తెప్పించి ఒక ప్రశ్న అడుగుతున్నాడు, నీకు యుద్ధం వచ్చా? అసలు నేను ఇంతవరకు యుద్ధమే చూడలేదు, చూద్దామని వచ్చా. యుద్ధం రాదు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? వెళ్ళి యుద్ధం చేస్తా. యుద్ధం రాదు కదా, ఎడ చేస్తావు? ఈ కత్తి తీసుకో అని పట్టుకున్నాడు. పడిపోయాడు. మొయ్యలేను, ఈ వస్త్రాలు మొయ్యలేను, ఈ ఆయుధాలు మొయ్యలేను, మరి ఎట్ట చంపుతావు? అయ్యా, దేవుడు నన్ను ఎంత ప్రత్యేకపరిచాడంటే, నాకు గొప్పతనం గర్వం కాదు, కానీ నేను గొర్రెల్లో మేపుకునే ఒక సామాన్యమైన వ్యక్తిని. కానీ నేను గొర్రెలు మేపుకునే సమయంలో సింహం వచ్చింది. సింహం నా మందలో ఒక పిల్లని కరుచుకొని వెళ్తా ఉంటే దాని నోటిని చీల్చి జయించి నా మందలో ఉన్న పిల్లను మందలో చేర్చిన అంత శక్తి ప్రభు నాకు ఇచ్చాడు. ఇంకోసారి ఏం జరిగిందంటే, ఎలుగుబంటి వచ్చింది, దాని గడ్డం పెరిగా తరిమి కొట్టా. సౌలుకి డౌట్గానే ఉంది, సత్య చచ్చాడు, బతికితే బతికాడని పంపించాడు. ఇక యుద్ధ రంగంలోకి వెళ్ళిన తర్వాత, ఏమిరా నేనేమన్నా కుక్కలాగా కనపడుతున్నాడు ఏంటి? ఏదో బెత్తం తీసుకొని వస్తున్నావు, కర్ర తీసుకొని వస్తున్నావు. నేను అనలేదే కుక్కని. సరే అనుకున్నావుగా, కానీ అదే ఫిక్స్ అయిపో అనుకున్నాడేమో బహుశా. చిన్నప్పుడు ఎప్పుడో ఫ్రెండ్స్ నేర్పించతోటి ఇప్పటికి అతనికి మంచి ఆరి తీరిపోయాడు. ఒడిసెలా లోయలోకి వెళ్ళాడు, నూనె పోయిన 5 రాళ్ళు తీసుకున్నాడు, చక్కగా పెట్టుకున్నాడు, తిప్పాడు 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 తిప్పాడు. సండే స్కూల్ పిల్లలు ఒక పాట పాడతారు, 1 కాదు కాదు 2 కాదు కాదు 3 కాదు 4 5 రాళ్లను ఏరుకొని ఏం చేశాడట, ఒకే రాయితో తిప్పి కొట్టాడు. కొడతాం ముందుకు పడ్డాడు. బతికున్నాడా అని భయపడుతూ ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్తుంటే వాడు చచ్చినట్టుగానే కనపడుతున్నాడు. దగ్గరికి వెళ్ళి చూడటానికి కూడా ధైర్యం ఇశ్రాయేల్కి ఊరికి చాలలేదు. కానీ దావీదు ముందడుగు వేసి ఆడి ఖడ్గంతో వాడి శిరస్సుని నరికి, ఆ శిరస్సుని 6 అడుగుల 6 మూరల జానెడు, అంటే దాదాపుగా చెప్పండి ఒక చిన్న కొబ్బరి చెట్టు అంతా 10 అడుగుల పైన అనుకుందాం, అంత అట్లా జుట్టు పట్టుకొని అట్లా యెరూషలేము వీధులలో విజయోత్సవముతో వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. యు ఆర్ నాట్ ఎ లూజర్, యు ఆర్ ఎ విన్నర్. నువ్వు కోల్పోయే వ్యక్తివి కాదు, ఓడిపోయే వ్యక్తివి కాదు, పడిపోయే వ్యక్తివి కాదు, భయపడే వ్యక్తివి కాదు. ఆయన గద్ద రెక్కల మీద నిన్ను జీవనయానములో యుద్ధ రంగంలో ఎందుకు నిన్ను పెట్టాడు అంటే, నువ్వు ఓడిపోవటం చూద్దామని కాదు, నువ్వు పడిపోతే చూద్దామని కాదు. నిన్ను ప్రత్యేకపరిచింది ఎందుకో తెలుసా? ఇతరులకు లేని అభిషేకం నీ అభిషేకం ఏం చేయగలదో నిరూపించడానికి. స్తోత్రం.
ఇతనికి దేవుని మాట లేదు, కానీ అదే మాట నిన్ను ఏ విధంగా ప్రోత్సహిస్తుందో నీకు అర్థం కావాలి. నీ ద్వారా ప్రజలకి అర్థం కావాలి. బలశౌర్యములు కలిగిన దేవా, బలహీనులకు ఆప్తుడనీవా, బలహీనులకు ఆప్తుడనీవా, భయభ్రాంతులతో నిండిన నాకై పోరును సల్పిన జయవీరుడవు, భయభ్రాంతులతో పోరును సల్పిన నీ ప్రోత్సాహం, ఆమె నీ అభిషేకం, తరగని విజయం యుగ యుగములకు. యూదా గోత్రం కొదమ సింహం. హల్లెలూయా. నేను కత్తితో రావటం లేదు, ఈటెతో రావటం లేదు. నేను యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు, యూదా గోత్రపు కొదమ సింహమైన యెహోవా పేరట వస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరు? యూదా గోత్రపు కొదమ సింహం. స్తోత్రం చెప్పండి. ఆయనేమో 6 మూరలు జానుడుంటే ఈయన పిల్లోడు, కానీ ఈయన లోపల ఎవరున్నారో శత్రువుకి అర్థం కావట్లా. శత్రు గర్జించు సింహం వలె ఉన్న దేవుడు వారిలో పిరికి ఆత్మ నింపుతాడు. నువ్వు గొర్రె పిల్లలాగా దీనంగా దయనీయంగా భయంతో ఒడుకుతున్నా ఆయన ఖచ్చితమైన సమయానికి యోధా గోత్రపు కొదమ సింహంలాగా నిన్ను రేపుతాడు. హల్లెలూయా. నీ నోటి మాటలను గర్జనగా మారుస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మౌనంగా ఉండగా మాట్లాడు, ఎందుకంటే ఆల్రెడీ గాడ్ సెపరేటెడ్. దేవుడు నిన్ను ఆయన రెక్కల మీద మోసి ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకంగా బ్రతికితే నీకు శక్తి, దేవుని శక్తి తక్కువ కాదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదులాగా అంత జయోత్సవంతో నువ్వు ఊరేగాలంటే 2 కొరింథీ 6:14-18 వచనాలు చదవద్దు, జస్ట్ నోట్ చేసుకోండి. 2 కొరింథీ 6 అధ్యాయం 14, 15, 16, 17, 18, 5 వచనాలలో వ్రాయబడిన మాటలలో ఉన్న సారాంశం ఏంటో తెలుసా? నువ్వు ప్రత్యేకించబడ్డావు కాబట్టి ఇక అవిశ్వాసులతో జోడొద్దు. ప్రత్యేకించబడినోడికి ఎవరితో స్నేహం ఉండకూడదు? అవిశ్వాసులతో. నీ స్నేహం అంతా బలమైన విశ్వాసులతో. దానియేలు స్నేహం చేయాలంటే చిటికేస్తే 100 మంది వెళ్తారు, కానీ అంత మహాసామ్రాజ్యంలో కూడా అన్యుణ్ణి ఒక్కడిని కూడా దగ్గరికి రానిలేదు. తన జనులు, తన వంటి దర్శనం కలిగిన షడ్రక్, మేషక్, అబేద్నెగోలను మాత్రమే స్నేహం చేయటానికి పిలుచుకున్నాడు, కలిగి ఉన్నాడు. అర్థమైందా? మీరు కూడా స్నేహాల విషయంలో అంతా ఒకటే అని అనుకోవద్దు. ఎట్లుండాలి? అవిశ్వాసులతో మనకు స్నేహం ఉండకూడదు. అంత మాత్రమే కాదు, దుర్నీతితో సాంగత్యం ఉండకూడదు. మనం ఎవరమే? నీతిమంతులుగా చేయబడుటకు నజరేయుడకు యేసు రక్తము చేత పవిత్రపరచబడిన వారు. అందుకని మనం చేసే ప్రతి పని ఎట్లుండాలా? దుర్నీతితో ఉండకూడదు, స్వనీతితో ఉండకూడదు, దైవనీతితో ఉండాలి. ఆమేన్. ఒక మాట చెబుతున్నా, పరిచర్య చేసే నేనైనా, విశ్వాసులైన మీరైనా కుయుక్తితో చేసినంత కాలం బాగుపడరు ఎవరు. తెలివి ఉండాలా, అది కూడా దైవ సంబంధమైన జ్ఞానమై ఉండాలా. హల్లెలూయా. యుక్తి ఉండాలి, కానీ కుయుక్తి ఉండకూడదు. నీతి ఉండాలి, కానీ దుర్నీతి ఉండకూడదు. ఒక సేవకుడు కనుక దుర్నీతితో పరిచర్య చేస్తే దేవుడు అంగీకరించదు. దావీదు అన్ని శూర కార్యాలు చేశాడంటే దావీదు గురించి వ్రాయబడిన మాట ఒక ప్రత్యేకమైన లక్షణం. ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సిన పాఠం. అతడు ఎక్కడికి వెళ్ళినను సుబుద్ధి కలిగి తన పని తాను చేసుకున్నాడు. ఇప్పుడు నేను దైవజనుడిని, అందరి పరిచర్యలు ఏలిపెట్టాను అనుకో, అది మంచి నీతి కాదు. నువ్వు ఒక విశ్వాసివి, అన్ని కుటుంబాలు ఏలిపెట్టావు అనుకో,
అది నీకు తగదు. ఇది దుర్నీతి. దావీదుకి జ్ఞానం లేక, బల పరాక్రమం లేక, కానీ ఆయన లిమిట్స్లో ఆయన ఉన్నాడు. శక్తి, యుక్తి, జ్ఞానం, అవకాశం ఎన్నున్నా మన లిమిట్లో మనం ఉండటమే అది నిజమైన నీతి. మనకు ఒక మేరను ఏర్పాటు చేసినప్పుడు అది దాటాలని ప్రయత్నించడం, ఇట్స్ నాట్ ఎ గాడ్స్ విల్. ఇది దేవుడి చిత్తం కాదు. ఇప్పుడేం చేయాలి తెలుసా? స్వనీతిని వదిలిపెట్టి, దుర్నీతిని వదిలిపెట్టి, మనుషుల నీతిని పక్కన పెట్టి ఇప్పుడు ఏ నీతిలోకి రావాలంటే దైవ నీతిలోనికి రావాలి. స్తోత్రం. చీకటితో ఏమి పొత్తు? ప్రత్యేకించబడే అద్భుతాలు నీ ద్వారా జరిగించాలనుకుంటున్న దేవుడు నీలో నుంచి కోరుకుంటున్న ఒక సుగుణం వెలుగు సంబంధిగా ఉండాలా. నువ్వు లోకానికి ఎవరివి? వెలుగువి. చీకటి అలుముకున్న కుటుంబాలకు వెలుగునిచ్చే వెలుగువి. చీకటి మార్గంలో నడవడానికి తరబడుతున్న వారికి వెలుగునిచ్చే వెలుగువి. దీపస్తంభం మీద పెట్టబడిన జ్యోతిర్మయుడైన దేవుని బిడ్డవి. నువ్వు వెలగాల, వెలుగుతూనే ఉండాలా. ఈ వెలుగు ఆరిపోకూడదు. నువ్వు మండాలి, కానీ బూడిద కాకూడదు. నిరంతరం మండుతూనే ఉండాలి. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, మంచిగా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనం ఎట్లా ఉండాలంటే బెలియాలతో సంబంధం ఉండకూడదు. విగ్రహ సంబంధమైన ప్రతి సంబంధాలు కొట్టివేయబడాలి. మనకి యేసు మాత్రమే దేవుడు. శివరాత్రి వస్తే ఆ గుడికి వెళ్ళటం, ప్రతిపాడులో రామాలయం కట్టారంటే అక్కడికి వెళ్ళి భోజనం చేయటం, తినటం. ఇంకా చెప్పండి, నా చేత చెప్పేస్తారు మొత్తం అమాయకులాగా. సంక్రాంతి వస్తే బిర్యానీ వండుకోవటం, దీపావళి వస్తే చెప్పు టపాకాయలు పేల్చడం. మనం ఎవరివి? యేసయ్యకు మాత్రమే చెందిన వారం. మనం చేసే ప్రతి పద్ధతి, ప్రతి పండగ, ప్రతి పబ్బం ఎట్లుండాలా? క్రీస్తుకు సంబంధించినదై ఉండాలి. స్తోత్రం చెప్పండి. ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను వారికి దేవుడనై యుందును, వారే నా ప్రజలై ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. ఆయన నీకు దేవుడై ఉంటే అద్భుతాలకు కొదువ ఉండదు. ఆమేన్. వడ్డించేవాడు మనోడైతే ఏ బంతిలో కూర్చున్నా తిరిగి ఉండదు. స్తోత్రం చెప్పరే, గట్టికి చెప్పండి. అసలు ఆయనే మన దేవుడైతే నో భయం లేదు. విన్నారా? మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకు? ఆయన మన పక్షమై ఉన్నాడు.